వెల్కమ్ టు అవర్ ఛానల్ డిఎంటి లాజిక్స్. ఈ రోజు క్లాస్లో మనం డిగ్రీ సెకండ్ సెమిస్టర్కి సంబంధించి సెకండ్ యూనిట్ హిస్టరీ పేపర్లో సెకండ్ యూనిట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని డిస్కస్ చేయబోతున్నాం. సో ఈ సెకండ్ యూనిట్కి వచ్చేసి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, రైట్ అబౌట్ ద 4 ఇంపార్టెంట్ మహాజనపదాస్ డ్యూరింగ్ 6th century, ఇట్స్ సిగ్నిఫికెన్స్. 6వ శతాబ్దంలో ముఖ్యమైనటువంటి 4 మహాజనపదాల గురించి రాయమన్నాడు. అయితే ఏంటి మహాజనపదాలు అంటే, మనం క్లుప్తంగా చెప్పుకున్నట్లయితే పూర్వకాలంలో నదులు వెంబడి అనేకమైనటువంటి తెగలకు చెందినటువంటి వారు వ్యవసాయం కొరకు, జీవనం కొరకు స్థిరపడేవారు. ఇలా స్థిరపడినటువంటి ప్రజల్ని జన అని, వారు నివసిస్తున్నటువంటి ప్రాంతాల్ని పదాలు అని, ఇలా వారు నివసిస్తున్న ప్రాంతాలన్నింటినీ కలిపి పెద్ద పెద్ద వాటిని అయితే మహాజనపదాలని పిలిచేవారు. అయితే 6వ శతాబ్దంలో ఏం జరిగిందంటే, ఇలాంటి చిన్న చిన్న రాజ్యాలు లేదా చిన్న చిన్న జనపదాలు లేదా బలహీన రాజ్యాలని పెద్ద రాజ్యాలు అనేవి తమలో కలిపేసుకునేవి. అయితే ఈ 6th centuryలో 6వ శతాబ్దంలో ముఖ్యంగా 4 పెద్ద మహాజనపదాలు ఏర్పడ్డాయి. ఆ 4 ఏంటో మనం చూసినట్లయితే, ఫస్ట్ వన్ వచ్చేసి మగధ. ఇక సెకండ్ వన్ వచ్చేసి అవంతి, థర్డ్ వన్ వచ్చేసి కోసల, ఫోర్త్ వన్ వచ్చేసి వత్స. ఈ 4 పెద్ద మహాజనపదాలు లేదా ఈ 4 పెద్ద సామ్రాజ్యాలు అనేవి 6వ శతాబ్దంలో ఏర్పడడం జరిగింది. మహాజనపదాల కాలంలో 6th centuryలో 6వ శతాబ్దంలో చిన్న చిన్న బలహీన రాజ్యాలని పెద్ద రాజులు తమ యొక్క సైనిక బలగం చేత తమ రాజ్యంలో కలిపేసుకునేవారు. అలా 6వ శతాబ్దం కల్లా మిగిలినటువంటి పెద్ద సామ్రాజ్యాలు ఏంటంటే ఈ మగధ సామ్రాజ్యము, అదే విధంగా అవంతి సామ్రాజ్యము, కోసల, వత్స. ఈ 4 మహాజనపదాలు లేదా బిగ్ కింగ్డమ్స్, చాలా పెద్ద సామ్రాజ్యాలు అనేవి ఈ 4. ఈ 4 గురించి మనం క్లుప్తంగా చెప్పుకున్నట్లయితే, ఫస్ట్ వన్ వచ్చేసి ఇందులో మగధ సామ్రాజ్యం గురించి మనం మొదటగా మాట్లాడుకుందాం. ఈ మగధ సామ్రాజ్యం అనేది, దీన్ని సామ్రాజ్యాలు అనొచ్చు, మహాజనపదాలు అనొచ్చు. మెయిన్ గా వీటిని మహాజనపదాలని చెప్తాం. అయితే దీని క్యాపిటల్ వచ్చేసి, మగధ జనపదం యొక్క క్యాపిటల్ వచ్చేసి రాజగృహ అండి. ఏంటి? రాజగృహ. మహాజనపదం యొక్క రాజధాని వచ్చేసి రాజగృహ. ఇది ప్రెసెంట్ ఎక్కడ ఉందంటే బీహార్ రాష్ట్రంలోని పాట్నా మరియు గయా ప్రాంతంలో ఇప్పుడు ప్రస్తుతం ఈ మహాజనపదం అయినటువంటి మగధ పాట్నా, గయా ప్రాంతాల్లో ఉంది. 4 మహాజనపదాల్లో మనం మగధ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఈ మగధ యొక్క రాజధాని వచ్చేసి రాజగృహ. దీని ప్రెజెంట్ లొకేషన్ వచ్చేసి బీహార్ రాష్ట్రంలోని పాట్నా మరియు గయా ప్రాంతాల్లో ఉంది. అంటే ఇప్పుడు భారతదేశంలో బీహార్ రాష్ట్రంలోని పాట్నా, గయా ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, పూర్వము 6వ శతాబ్దంలో మగధ సామ్రాజ్యం అనేది ఆ ప్రాంతాల్లో ఉండడం జరిగింది. అయితే ఈ యొక్క మగధ జనపదం గురించి వేదాలలో కూడా ప్రస్తావించబడింది. ఏ వేదాలు? 4 వేదాలు మనకు ఉన్నాయి, మీకు తెలుసు. అవేంటంటి? ఋగ్వేదం, యజుర్వేదం, అథర్వణ వేదం, సామవేదం. ఈ 4 వేదాల్లో ఇది అథర్వణ వేదంలో, ఏ వేదం అండి? అథర్వణ వేదంలో మగధ సామ్రాజ్యం గురించి ప్రస్తావించడం అనేది జరిగింది. ఇంకా మనం చూసుకున్నట్లయితే ఈ మగధ జనపదం అనేది, ఈ మగధ అనేటువంటి మహాజనపదం చంపా నది అనేటువంటి ఒక నది చేత 2గా విభజించబడుతుంది. ఏ నది? చంపా నది అనేటువంటి ఒక నది చేత 2గా విభజించబడుతుంది. ఈ మగధ గురించి ఇంకా చెప్పుకున్నట్లయితే, ఈ మగధ సామ్రాజ్యము ఒక శక్తివంతమైనటువంటి సామ్రాజ్యం. ఈ మగధ జనపదాన్ని పరిపాలించినటువంటి గొప్ప రాజే అజాతశత్రువు. ఈ అజాతశత్రువు టైంలోనే ఈ మగధ బీహార్ నుంచి
ఈ మగధ వాయువ్యం నుంచి ఒడిస్సా రాష్ట్రం వరకు, అంటే భారతదేశ వాయువ్య భాగం నుంచి ఒడిస్సా రాష్ట్రం వరకు, అదేవిధంగా బీహార్ నుంచి కిందన ఉన్నటువంటి అరేబియా సముద్రం వరకు విస్తరించడం జరిగింది. ఎవరి టైంలో? అజాతశత్రువు టైంలో. అదేవిధంగా ఇదే అజాతశత్రువు టైంలో 483 BC, క్రీస్తు పూర్వం 483 సంవత్సరంలో బౌద్ధ మతానికి సంబంధించినటువంటి బౌద్ధ సంఘాలు అనేవి స్థాపించబడ్డాయి. ఇది మగధ అనేటువంటి ఈ సామ్రాజ్యానికి సంబంధించినటువంటి ఒక బ్రీఫ్ ఇన్ఫర్మేషన్. 4 మహాజనపదాల్లో మొదటిది మగధ. ఇది మిగతా అన్ని జనపదాల కంటే శక్తివంతమైనది. దీని యొక్క క్యాపిటల్ వచ్చేసి రాజగృహ. ఇది ప్రస్తుతం ఎక్కడ ఉందో కూడా మనం చర్చించాం. ఓకే, క్లియర్? ఇదా చూడండి. రెండోది వచ్చేసి అవంతి నాన్న. రెండోది ఏంటమ్మా? అవంతి. ఈ అవంతి సామ్రాజ్యం కూడా మగధ వలె ఒక శక్తివంతమైనటువంటి సామ్రాజ్యం. ఈ మగధ సామ్రాజ్యం యొక్క రాజధాని వచ్చేసి ప్రస్తుతం ఉజ్జయిని, మరియు దీన్ని ఇంకొక పేరుతో పిలుస్తారు. దాన్ని మాహిష్మతి. మాహిష్మతి అంటే బాహుబలి అని అనుకోకండి అమ్మా, నిజంగానే ఈ అవంతి రాజధాని మాహిష్మతి. అవంతి మహాజనపదం యొక్క రాజధాని అంటే ఉజ్జయిని లేదా మాహిష్మతి అని చెప్తాం. అయితే ఇది ప్రెసెంట్ ఎక్కడుందంటే ఉత్తరప్రదేశ్ మరియు మాల్వా ప్రాంతాల్లో ఉంది. మాల్వా మరియు మధ్యప్రదేశ్ ప్రాంతంలో ఉంది. మన భారతదేశంలో ప్రస్తుతం మధ్యప్రదేశ్ రాష్ట్రం మరియు మాల్వా ప్రాంతాలను కలిపి ఒకప్పుడు అవంతి మహాజనపదంగా పిలిచేవారు. ఇది మధ్యప్రదేశ్ మాల్వా ప్రాంతాల్లో ఉంది. అయితే బౌద్ధ మత వ్యాప్తికి, ముఖ్యంగా భారతదేశంలో బౌద్ధ మత వ్యాప్తికి అత్యంత ఆదరణ ఏ జనపదంలో కలిగిందంటే ఈ అవంతి జనపదంలోనే కలిగింది. బౌద్ధ మతం యొక్క వ్యాప్తికి ఎక్కువ ప్రోత్సాహాన్ని అందించిన మహాజనపదం ఈ అవంతి మహాజనపదంగా మనం చెప్పుకుంటాం. అయితే ఈ అవంతి మహాజనపదానికి సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి రాజు ఎవరంటే ప్రజ్యోత. ప్రజ్యోత అనేటువంటి రాజు అవంతి మహాజనపదంలో ఒక ముఖ్యమైనటువంటి రాజు. ఇది అవంతి మహాజనపదం. దీని రాజధాని వచ్చేసి ఉజ్జయిని. ఇది మధ్యప్రదేశ్ మరియు మాల్వా ప్రాంతాల్లో ఉంది ప్రస్తుతం. అదేవిధంగా ఇది బౌద్ధ మత వ్యాప్తికి ఎక్కువ కృషి చేసింది. అదేవిధంగా ఈ యొక్క అవంతి మహాజనపదానిలో ముఖ్యమైనటువంటి రాజు వచ్చేసి ప్రజ్యోత. ఇది సరిపోతుందమ్మా. ఇక మూడో జనపదాన్ని మనం చూసినట్లయితే ఇంపార్టెంట్ మహాజనపదం కోసల. ఇక శక్తివంతమైనటువంటి 4 కింగ్డమ్స్ లో థర్డ్ వన్ వచ్చేసి కోసల. ఈ కోసల మహాజనపదం యొక్క క్యాపిటల్ వచ్చేసి శ్రావస్తి. దీని యొక్క రాజధాని శ్రావస్తి. ఇది ఉత్తరప్రదేశ్ యొక్క తూర్పు భాగంలో ఉంటుంది. ప్రస్తుతం ఇది ఎక్కడుంది? ఉత్తరప్రదేశ్ యొక్క తూర్పు భాగం, ఈస్టర్న్ యూపీ. ఉత్తరప్రదేశ్ యొక్క తూర్పు భాగంలో, ప్రస్తుతం భారతదేశ లొకేషన్ లో ఎక్కడుందంటే ఉత్తరప్రదేశ్ యొక్క తూర్పు భాగాన్ని ఒకప్పుడు కోసల మహాజనపదం అని పిలిచేవారు. అయితే ఇందులో ముఖ్యంగా మనం చెప్పుకున్నట్లయితే ఉత్తరప్రదేశ్లో అవధ్ ప్రాంతానికి ఈ యొక్క కోసల మహాజనపదం అనేది అత్యధిక దగ్గరగా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఈ కోసల మహాజనపదంలోనే రామాయణంలో చెప్పబడినటువంటి అయోధ్య అనేటువంటి ప్రాంతం ఉంది. అయోధ్య ప్రాంతం ఏ మహాజనపదంలో ఉంది? కోసల మహాజనపదంలో ఉంది. అయోధ్య నగరం ఏ జనపదం? కోసల జనపదంలో ఉంది. అదే విధంగా గౌతమి బుద్ధుడు జన్మించినటువంటి లుంబిని అనే ప్రాంతము, గౌతమి బుద్ధుడు జన్మించిన లుంబిని ప్రాంతము కూడా ఈ కోసల జనపదంలోని కపిలవస్తు అనే ప్రాంతంలో ఉంది. ఎక్కడుంది? కపిలవస్తు. గౌతమి బుద్ధుడు కపిలవస్తు మహానగరంలో లుంబిని ప్రాంతంలో జన్మించాడని మనం చదువుకుంటాం. సో గౌతమ బుద్ధుడు జన్మించిన లుంబిని ప్రాంతం కూడా ఈ యొక్క కోసల మహాజనపదంలో గల కపిలవస్తు అనే ప్రాంతంలో ఉంది. ఇది కోసల ప్రాంతానికి సంబంధించినటువంటి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్. అయితే దీనిలో ముఖ్యమైనటువంటి రాజు ప్రసేన్జిత్. ప్రసేన్జిత్తుడు
ఈ యొక్క కోసల మహాజనపదంలో ముఖ్యమైనటువంటి రాజు. ఓకేనమ్మా? ఓకే. ఇక చిట్ట చివరిదిగా చూసుకున్నట్లయితే వత్స. ఈ వత్స జనపదం అనేది చిట్ట చివరి 4వ శక్తివంతమైనటువంటి రాజ్యం. అప్పటికే ఉన్నటువంటి మహాజనపదాలన్నీ కూడా పెద్ద రాజుల చేత ఆక్రమించబడి అవి కనుమరుగైపోయాయి. ఈ 6వ శతాబ్దంలో మిగిలిన 4 శక్తివంతమైన రాజ్యాల గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. ఫస్ట్ వన్ వచ్చేసి మగధ, సెకండ్ వన్ అవంతి, మూడోది కోసల. ఇప్పుడు చివరిగా మనం డిస్కస్ చేయబోతున్నది వత్స. ఈ వత్స మహాజనపదం, ముఖ్యంగా వత్స మహాజనపదం యొక్క క్యాపిటల్ గాని, అదే విధంగా దీని యొక్క ప్రెజెంట్ లొకేషన్ గాని మనం చూసుకున్నట్లయితే ఇది అన్నిటికంటే మనకు దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతం. దీని యొక్క ముఖ్యంగా ముందు దీని క్యాపిటల్ గురించి మాట్లాడుకుందాం. దీని క్యాపిటల్ వచ్చేసి కౌసంబి అమ్మ. కౌసంబి. దీని రాజధాని వచ్చేసి ఎక్కడండి? కౌసంబి. ఇది ప్రెజెంట్ సిచ్యువేషన్ ఎక్కడుంది అయితే భారతదేశంలో ఏ ప్రాంతంలో కౌసంబి ఉందంటే అలహాబాద్ లో ఉందండి. అలహాబాద్ ఎక్కడుందో మీకు తెలుసు. ఎక్కడుంది? అలహాబాద్ ఉత్తరప్రదేశ్ లోనే ఉంది. మిగతా రాజధానులతో పోల్చుకుంటే ఇది కొంచెం దగ్గర సంబంధాలు కలిగి ఉంటుంది. మనకి దక్కన్ పీఠభూమికి దగ్గరగా ఉన్నటువంటి మహాజనపదం వత్స. సో దీని ప్రెసెంట్ క్యాపిటల్, ఒకప్పుడు దీని క్యాపిటల్ ఏదంటే కౌసంబి. ఇది ప్రెసెంట్ ఎక్కడ ఉందంటే భారతదేశంలో అలహాబాద్ ప్రాంతం ఎక్కడైతే ఉందో అక్కడ ఈ వత్స జనపదం అనేది ఉంది. అయితే దీని గురించి మనం చెప్తే ఇంకా చెప్పుకోవాలి అంటే ఇది యమునా నది ఒడ్డున ఉంది. ఈ మహాజనపదం ఎక్కడ ఉంది? యమునా నది ఒడ్డున ఉంది. అదే విధంగా గంగా యమున మైదానం అంతటా వ్యాపించింది. గంగా యమున మైదానం అంతటా వ్యాపించి ఉంది. ఏది? ఈ వత్స మహాజనపదం. వత్స మహాజనపదం యొక్క రాజధాని వచ్చేసి కౌసంబి. ఇది ప్రస్తుత లొకేషన్ ఎక్కడ ఉందంటే అలహాబాద్ లో ఉంది. అదే విధంగా యమునా నది ఒడ్డున ఉంది. గంగా యమున మైదానం అని భారతదేశంలో విస్తారమైన మైదానాన్ని చెప్తాం. ఆ గంగా యమున మైదానం వెంబడి ఉన్నటువంటి ఒక జనపదమే వత్స జనపదం. ఇందులో ముఖ్యమైనటువంటి రాజు వచ్చేసి ఉదయనుడు. ముఖ్యమైన రాజు ఉదయనుడు. ఇది 6వ శతాబ్దంలో ఉన్నటువంటి 4 ఇంపార్టెంట్ కింగ్డమ్స్. ఇది చాలా ఈజీ అమ్మా, అందుకే పైన చెప్పడం జరిగింది. మీరు ఈజీగానే నేర్చేసుకుంటారు. 4 ఒకటి మగధ. మగధ క్యాపిటల్ వచ్చేసి రాజగృహ. ఇది ఉత్తరప్రదేశ్ లో మనం ఎక్కడైతే చెప్పుకున్నాము. మగధ రాజధాని వచ్చేసి బీహార్ రాజధానిలోని పాట్నా, గయా ప్రాంతాల్లో ఉందని చెప్పుకున్నాం. ఈ మగధలో అజాతశత్రువు ముఖ్యమైన వాడు. అజాతశత్రువు కాలంలో ఇది డెవలప్ అయిందని చెప్పుకున్నాం. తర్వాత అవంతి గురించి చెప్పుకున్నాం. ఆ తర్వాత కోసల గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు మనము వత్స గురించి చెప్పుకున్నాం. ఈ 4 6th సెంచరీలో 6వ శతాబ్దంలో ముఖ్యమైనటువంటి 4 మహాజనపదాస్ అన్న పెద్ద కింగ్డమ్స్ అన్న ఏదన్నా ఒకటే. వీటి గురించి పైన 1కి 2 సార్లు చూసేస్తే ఈజీగానే రేపు మీరు ఎగ్జామ్ లో రాసేయగలరు. దీంతటితో ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ అనేది పూర్తయింది. అయితే మనం నెక్స్ట్ వీడియోలో ఇందులో ఉన్నటువంటి ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్ ని డిస్కస్ చేద్దాం. మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇప్పుడు వరకు మనం సెకండ్ యూనిట్ లో ఉన్నటువంటి వన్ ఆఫ్ ద బెస్ట్ ఇంపార్టెంట్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ ని డిస్కస్ చేసాం. ఇంకొక ఇంపార్టెంట్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ని ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. అయితే ఈ సెకండ్ యూనిట్ లో ఉన్నటువంటి ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే ట్రేస్ ద హిస్టరీ ఆఫ్ మగధ. మగధ చరిత్రని వివరించండి. అప్ టు ద ఫాల్ ఆఫ్ నంద వంశం వరకు మగధ చరిత్రని వివరించమని చెప్పాడు. చాలా బాగుంటుంది, కథలాగా ఉంటుంది. అందరూ రాజులు, ఏ రాజు తర్వాత ఏ రాజు వచ్చాడు అనేది చాలా ఈజీగా ఉంటుంది. కేవలం 3 రాజవంశాలు ఈ క్వశ్చన్ లో వివరిస్తే సరిపోతుంది. జాగ్రత్తగా వినండి, సరదాగా ఉంటుంది, ఈజీగానే మీకు అర్థమవుతుంది. ఎగ్జామ్ లో కూడా మీరు ఈజీగా రాయగలుగుతారు. ఇక మనం ఆన్సర్ లోకి వెళ్ళినట్లయితే ఆర్యుల చేత ఏర్పాటు చేయబడినటువంటి షోడశ మహాజనపదాలు అంటే 16 మహాజనపదాలని ఆర్యులు ఏర్పాటు చేశారు. ఈ 16 మహాజనపదాల్లో మగధ అనేది ఒక శక్తివంతమైనటువంటి రాజ్యం. మగధ అనేది ఒక శక్తివంతమైన రాజ్యం. మొత్తం 16 మహాజనపదాల్లో కూడా మగధ అనేది శక్తివంతమైనటువంటి ఒక రాజ్యం. ఇది ప్రస్తుతం భారతదేశంలో ఎక్కడుందంటే
బీహార్ రాష్ట్రంలోని పాట్నా మరియు గయా ఈ 2 జిల్లాల్లో ఉంది. ప్రస్తుతం బీహార్‌లో ఉన్నటువంటి పాట్నా, గయా అనేటువంటి ఈ 2 జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతంలో ఒకప్పుడు మగధ సామ్రాజ్యం అనేది ఉండేది. అయితే ఈ మగధకి మొట్టమొదటి రాజు ఎవరంటే బృహదత్తుడు. బృహదుడు మరియు అతని కుమారుడైనటువంటి జరాసంధుడు. బృహదత్తుడు, అతని కుమారుడైన జరాసంధుడు. వీరిద్దరూ మగధ సామ్రాజ్యాన్ని పాలించినటువంటి మొదటి రాజులు. ఎవరంటే బృహదుడు మరియు జరాసంధుడు. వీళ్ళిద్దరూ కూడా బృహదద్రుడు అంటారమ్మా. వీళ్ళిద్దరూ కూడా మగధను పరిపాలించినటువంటి ఒక చిన్న రాజులనమాట. అంటే అప్పటికి మగధ అనేది ఒక పెద్ద రాజ్యంగా ఆవిర్భవించల. సో మగధ అనేది ఒక చిన్న మహాజనపదంగా ఉండేటప్పుడు ఈ బృహదదుడు మరియు అతని కుమారుడైనటువంటి జరాసంధుడు మగధని పరిపాలించడం జరిగింది. అయితే వీళ్ళ తర్వాత మొట్టమొదటిసారిగా మగధ అనేది ఒక రాజవంశంలో పరిపాలించబడింది. ఈ మగధని పరిపాలించినటువంటి రాజవంశాల్లో మొట్టమొదటి రాజవంశం గురించి మనం చెప్పినట్లయితే అదేంటంటే హర్యాంక వంశం. అదేంటి? హర్యాంక వంశం, హర్యాంక డెన్సిటీ. ఈ హర్యాంక వంశం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పరిపాలించిందంటే 547 టు 413 బీసీ. క్రీస్తు పూర్వము 547 నుంచి 413 వరకు. క్రీస్తు పూర్వం ఈ 547 నుంచి 413 వరకు హర్యాంక వంశం అనేది పరిపాలించింది. అయితే ఈ హర్యాంక వంశంలో పరిపాలించినటువంటి మొట్టమొదటి రాజు బింబిసారుడు. బింబిసారుడు అంటే మీరు కళ్యాణ్ రామ్ అనుకునేవారు. కళ్యాణ్ రామ్ కాదు, బింబిసారుడు అనేవాడు హర్యాంక వంశ స్థాపకుడు. ఈ బింబిసారుడు మగధను పరిపాలించినటువంటి మొట్టమొదటి గొప్ప చక్రవర్తి. ఎందుకు ఇలా పదే పదే బింబిసారుడు గొప్ప చక్రవర్తి అని చెప్తున్నామంటే మగధ యొక్క చరిత్ర గురించి మనం చెప్పుకున్నట్లయితే బింబిసారుని పాలన నుంచే చెప్పుకోవాలి. ఎందుకంటే మగధను శక్తివంతమైన రాజ్యంగా తీర్చిదిద్దినటువంటి మొదటి చక్రవర్తి ఎవరు అంటే బింబిసారుడు. ఇతను 547 నుంచి 495 వరకు దాదాపు 52 సంవత్సరాలు మగధ సామ్రాజ్యాన్ని పరిపాలించాడు. ఈ బింబిసారుడు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పరిపాలించాడు? 547 నుంచి క్రీస్తుపూర్వం 495 వరకు పరిపాలించాడు. ఎవరు? బింబిసారుడు. మగధ చరిత్రను చెప్పుకోవాలంటే ఎవరిని బట్టి చెప్పుకోవాలి? బింబిసారుని బట్టి చెప్పుకోవాలి. అయితే ఇతను చుట్టుపక్కల ఇంకా మిగతా 15 మహాజనపదాలు ఉన్నాయి కదా, మొత్తం 16 మహాజనపదాలు అనుకున్నాం. ఈ మిగతా జనపదాలతో వివాహ సంబంధాలను ఏర్పరచుకొని, అంటే వారి యొక్క స్త్రీలని వీళ్ళు వివాహం చేసుకోవడం, వీరి యొక్క స్త్రీలని వారికి వివాహానికి ఇవ్వడం, ఇలా వివాహ సంబంధాల వలన ఈ మగధ సామ్రాజ్యాన్ని బింబిసారుడు అనేవాడు విస్తరించాడు. చూసారా, సింపుల్ ట్రిక్ ఉపయోగించాడు. అన్ని సామ్రాజ్యాలకు చెందినటువంటి స్త్రీలను పెళ్లి చేసుకున్నాడు. సో వాళ్ళందరికీ ఇతను అల్లుడైపోయాడు కాబట్టి ఇతని మీదకి ఇంకెవరు వస్తారు? యుద్ధాలకి ఎవరు రారు కదా. అందుకే ఇతను శక్తివంతమైనటువంటి సామ్రాజ్యాన్ని ఎవరితో ఏ గొడవలు లేకుండానే తన సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నాడు. ఈ బింబిసారుడు తర్వాత అతని కుమారుడైనటువంటి అజాతశత్రువు పరిపాలించాడు మగధని. ఎవరు? అజాతశత్రువు. ఈ అజాతశత్రువు కూడా భలే ట్విస్ట్ గా రాజయ్యాడు. ఎలా అయ్యాడంటే తన తండ్రి అయినటువంటి బింబిసారుని చంపేసి రాజయ్యాడు. కాబట్టి భారతదేశ చరిత్రలో తండ్రిని చంపి చక్రవర్తి అయినటువంటి, నవ్వుతున్నారు కదా, తండ్రిని చంపి చక్రవర్తి అయినటువంటి మొదటి చక్రవర్తి ఎవరంటే అజాతశత్రువు. ఈ అజాతశత్రువు బింబిసారుడిని చంపి వేసి జస్ట్ కామెడీ కోసం అన్నమాట. బింబిసారుడిని ఎప్పుడైతే చంపాడో అజాతశత్రువు సింహాసనాన్ని ఆక్రమించుకున్నాడు. అర్థమవుతుంది కదమ్మా. ఈ అజాతశత్రువు తర్వాత ఈయన కుమారుడైనటువంటి ఉదయద్రుడు, ఇతన్నే సింపుల్ గా ఉదయదుడు అంటాం. ఈ ఉదయద్రుడు మగధ రాజ్యాన్ని పరిపాలించాడు. ఇతను చేసినటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఇతను మగధ యొక్క రాజధాని అయినటువంటి పాటలీపుత్ర నగరాన్ని నిర్మించాడు. ఈ పాటలీపుత్ర నగరాన్ని నిర్మించి
మగధని ఈ పాటలీపుత్రాన్ని మగధకి రాజధానిని చేశాడు. సో ఈ ఉదయద్రుడి తర్వాత ఈయన కుమారులందరూ కూడా బలహీనులు, అంటే ఎందుకు పనికిరాని సన్నాసులు, చావట్లు. అందువలన వీళ్ళ దగ్గరగా మంత్రిగా ఉన్నటువంటి శిశునాగ వంశానికి చెందినటువంటి అమాత్యుడు అనే మంత్రి ఈ ఉదయద్రుడు కుమారుడిని చంపి శిశునాగ వంశాన్ని స్థాపించాడు. ఇంతటితో ఈ యొక్క ఏదైతే హర్యాంక వంశం గురించి మనం చెప్పుకున్నామో హర్యాంక వంశం కథ ముగిసింది. బింబిసారుడితో మొదలయ్యి ఉదయద్రుడి వరకు బలంగా పరిపాలించబడినటువంటి హర్యాంక వంశము, ఉదయద్రుడు కుమారులు బలహీనులు కాబట్టి అక్కడతో ఈ హర్యాంక వంశం అనేది ముగిసింది. ఇక తర్వాత వీళ్ళ తర్వాత మనం చెప్పుకోదగినటువంటి వంశము శిశునాగ వంశం. ఇక్కడ వరకు అర్థమైంది కదమ్మా? మీకు ఒకవేళ అర్థం అవ్వకపోతే వెనక్కి వీడియో మరొక 2 నిమిషాలు వెనక్కి వెళ్ళి ఒకసారి చూడండి, అర్థమైపోతుంది. హర్యాంక వంశం తర్వాత వచ్చినటువంటి వంశము శిశునాగ వంశం. మగధను పరిపాలించినటువంటి ఇంకొక గొప్ప వంశము శిశునాగ వంశము. ఈ శిశునాగ వంశాన్ని ఎవరు స్టార్ట్ చేశారంటే అమాత్య అనేటువంటి మంత్రి స్థాపించాడు. అమాత్య ఇతను సాధారణంగా మంత్రి అమ్మ. ఎందుకు అంటే ఇతను ఒక్కడే వారిని చంపి గట్ట రాజు అవ్వలేదు. ఇతనికి ఆ మగధ ప్రజలు కూడా సహాయం చేశారు. ఎందుకంటే ఉదయద్రుడు కుమారులు అందరూ కూడా కొంత చవటలు, వాళ్ళని ఈయన ఈజీగానే చంపేసి మిగతా వ్యక్తుల యొక్క ప్రోత్సాహంతో ఈయన రాజు అయిపోయాడు. ఎవరు? అమాత్యుడు. సో శిశునాగ వంశంలో గొప్పగా చెప్పుకోవలసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అమాత్యుడు. ఈ శిశునాగ వంశం మనకి ఎప్పటి నుంచి ఎప్పుడు వరకు పాలించిందంటే 413 టు 345 BC. అంటే క్రీస్తు పూర్వము 413 నుంచి క్రీస్తు పూర్వం 345 వరకు కూడా శిశునాగ వంశం అనేది మగధ సామ్రాజ్యాన్ని పరిపాలించింది. క్లియర్ కదమ్మా? ఇక ఈ అమాత్యుడు ఏం చేశాడంటే అప్పటి వరకు రాజధాని నగరంగా ఉన్నటువంటి పాటలీపుత్రాన్ని కొంచెం గిరివ్రజ మరియు వైశాలి అనే ప్రాంతాలకి రాజధానిని మార్చాడు. ఏ ప్రాంతాలు? గిరివ్రజ, వైశాలి అనేటువంటి ప్రాంతాలకి రాజధానిని మార్చాడు. ఇలా మార్చినటువంటి రాజు ఎవరు? అమాత్యుడు. ఈ అమాత్యుడు ఇలా మార్చడానికి కూడా ఒక కారణం ఉంది. అదేంటంటే ఈ మహాజనపదాల్లో ఒక గొప్ప జనపదమైనటువంటి అవంతి మహాజనపదం ఉంది. ఈ అవంతి మహాజనపదం మీద ఇతను దాడి చేసి ఆ అవంతి మహాజనపదానికి చెందినటువంటి రాజును చంపేసి ఆ అవంతి మహాజనపదాన్ని మగధలో కలిపేశాడు. సో ఈ యొక్క ఆలోచన వల్ల ఇతను గిరివ్రజ, వైశాలి వైపు రాజధానిని మార్చాడు. ఆ తర్వాత కొంతకాలానికి మరలా రాజధానిని పాటలీపుత్రానికే మార్చాడు. సో ఈ అవంతి రాజ్యాన్ని ఎప్పుడైతే జయించాడో ఆ జయించిన కొంతకాలానికే మరలా రాజధానిని పాటలీపుత్ర నగరానికి మార్చాడు. ఇతని తర్వాత ఈ యొక్క వంశాన్ని ఈ యొక్క శిశునాగ వంశాన్ని పరిపాలించినటువంటి ఇంకొక గొప్ప వ్యక్తి ఎవరంటే మహాపద్మనందుడు. మహాపద్మనందుడు శిశునాగ వంశానికి చెందినటువంటి వ్యక్తి కాదు. ఇతను నంద వంశానికి చెందినటువంటి వ్యక్తి. అయితే మగధ రాజ్యాన్ని పరిపాలించినటువంటి 3వ వంశం ఏదంటే నందవంశం. ఈ నందవంశాన్ని ఎవరు స్టార్ట్ చేశారంటే మహాపద్మనందుడు స్టార్ట్ చేశాడు. ఈ మహాపద్మనందుడు అమాత్యుని యొక్క కుమారుల్ని చంపి ఇదిగోండి ఈ నందవంశాన్ని స్టార్ట్ చేశాడు. ఇంతటితో మనకి ఏ వంశం పూర్తి అయిందంటే శిశునాగ వంశం యొక్క పాలన కూడా పూర్తయింది. మొదట పరిపాలించింది మగధ వంశం. మగధ వంశంలో ఉదయద్రుడు కుమారులు బలహీనులు కావడంతో అమాత్యుడు వాళ్ళని చంపేసి శిశునాగ వంశాన్ని ప్రారంభించాడు. ఈ శిశునాగ వంశము 413 నుంచి 345 వరకు పరిపాలించింది. ఆ తర్వాత శిశునాగ వంశంలో చివరి రాజుని హత్య చేసి చంపేసి నందవంశాన్ని ప్రారంభించిన వాడు మహాపద్మనందుడు. మగధ చరిత్రలో చెప్పుకోదగ్గ మరొక గొప్ప రాజు మహాపద్మనందుడమ్మ. ఎంత గొప్ప రాజు అంటే మగధ సామ్రాజ్యాన్ని భారతదేశం యొక్క వాయువ్య ప్రాంతం నుంచి
ఎక్కడో ఈశాన్యంలో ఉన్న ఒడిస్సా ప్రాంతం వరకు మగధ సామ్రాజ్యాన్ని విస్తరించినటువంటి గొప్ప చక్రవర్తి మహాపద్మనందుడు. ఈ మహాపద్మనందుడిని నందవంశ స్థాపకుడు అంటారు. ఏ వంశ స్థాపకుడు? నందవంశ స్థాపకుడు. ఇక్కడ ఉన్నటువంటి ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఈ మహాపద్మనందుడు రాజు కాదమ్మా, క్షత్రియుడు కాదు. క్షత్రియుడు కాదు, ఒక సాధారణ వంశానికి చెందినటువంటి, క్షత్రియులకు కానిటువంటి అంటే రాజవంశానికి చెందినటువంటి వ్యక్తి అయితే కాదు. ఇలా క్షత్రియుడు కానిటువంటి మొట్టమొదటి చక్రవర్తి భారతదేశంలో ఎవరంటే మహాపద్మనందుడు. రాజవంశానికి చెందినవాడు కాకపోయినా ఒక సాధారణ కుటుంబానికి చెందినటువంటి మహాపద్మనందుడు మగధ లాంటి గొప్ప సామ్రాజ్యానికి చక్రవర్తి అయ్యాడు. ఇది ఇతనిలో ఉన్నటువంటి ఒక గొప్ప క్వాలిటీ. ఎంతగా అంటే ఇతన్ని పురాణాల్లో ఉన్నటువంటి పరశురాముడితో పోలిస్తారు. పురాణాల్లో పరశురాముడు ఏ విధంగా అయితే క్షత్రియుల్ని చంపి ఆయన తన యొక్క ప్రభావవంతమైనటువంటి శౌర్యాన్ని ప్రదర్శించాడు, మహాపద్మనందుడు కూడా అనేక మంది క్షత్రియులను ఓడించి నందవంశాన్ని ఒక గొప్ప వంశముగా తీర్చిదిద్దాడు. ఈయన తర్వాత ఈయన యొక్క 8 మంది కుమారులు నందవంశానికి రాజులయ్యారు. ఈ 8 మంది కూడా అసమర్థులే. వారిలో చివరివాడు, నందవంశంలో చివరివాడు అని ఎవరి గురించి చెప్తామంటే ధననందుడు గురించి చెబుతాం. ఈ ధననందుడు కాలంలోనే అలెగ్జాండర్ ప్రపంచాన్ని జయిస్తూ వచ్చి భారతదేశం మీద దండయాత్రకు వచ్చాడు. సో ఈ ఒక్క పాయింట్ మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ధననందుడి కాలంలో అలెగ్జాండర్ భారతదేశానికి వచ్చాడు. సో మనం చెప్పుకున్నాం ఈ 8 మంది కూడా చావట్లో. ఎవరు? వాళ్ళ తండ్రి మహాపద్మనందుడు గొప్ప యుద్ధ వీరుడు. అలాంటి తండ్రి కడుపులో పుట్టినటువంటి 8 మంది నందులు కూడా ఎందుకు పనికిరాని పందులు. సో వీళ్ళింత బలహీనులు కాబట్టే మౌర్య సామ్రాజ్యానికి చెందినటువంటి, మౌర్య వంశానికి చెందినటువంటి ఒక గొప్ప చక్రవర్తి, అతని గురించి మీరు బాగా తెలిసే ఉంటది. అతనే చంద్రగుప్త మౌర్యుడు. ఈ చంద్రగుప్త మౌర్యుడు చాణక్యుని సహాయంతో, ఎప్పుడైతే చాణక్యుడు వీళ్ళు అసమర్థులని గ్రహించాడో చంద్రగుప్త మౌర్యుడిని తయారు చేసి వీళ్ళిద్దరూ కూడా ఈ యొక్క నందుల మీద దండయాత్ర చేసి భారతదేశంలో నందుల పాలనకి ముగింపు చెప్పారు. సో మనకి క్వశ్చన్ లో నందవంశం వరకే చెప్పమన్నాడు కాబట్టి, సో ఈ 8 మంది ధననందుడితో పూర్తి అయిపోయింది నందవంశం. ధననందుడి మీద యుద్ధం చేసినటువంటి గొప్ప చక్రవర్తే చంద్రగుప్త మౌర్యుడు. అది తర్వాత మగధ చరిత్రని తెలియజేస్తుంది. సో మనకి క్వశ్చన్లు ఇక్కడ వరకు అడిగాడు కాబట్టి మీరు ఇక్కడ వరకు రాస్తే సరిపోతుంది. సో మరొకసారి ఈ క్వశ్చన్ 1-2 సార్లు వినండి, ఈజీగా ఉంటుంది. రేపు ఎగ్జామ్ లో మీకు రాయడానికి కూడా చాలా సులువుగా ఉంటుంది. 3 వంశాలు. మొదటిది వచ్చేసి మనం ఏం చెప్పుకున్నాం? హరియాంక వంశం గురించి చెప్పాం, శిశునాగ వంశం గురించి చెప్పాం. 3వది నందవంశం. ఈజీగానే ఉంటుంది. సో మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మోస్ట్ ఇంపార్టెంట్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ ని డిస్కస్ చేయబోతున్నాం. సో ఓల్డ్ సిలబస్ అయినా ఇప్పటి న్యూ సిలబస్ అయినా ఈ సెకండ్ యూనిట్ నుంచి మీకు 5 మార్క్స్ రావడానికి అత్యంత ఎక్కువ అవకాశం ఉన్న క్వశ్చన్ బింబిసార. నా ఎక్స్పెక్టేషన్ కరెక్ట్ అయితే ఈసారి ఈ క్వశ్చన్ ఖచ్చితంగా మీకు ఎగ్జామ్ లో వస్తుంది. ఈ బింబిసారుడు గురించి ఖచ్చితంగా ప్రతిసారి అయితే సప్లిమెంటరీలోనైనా లేదా మెయిన్ ఎగ్జామ్ లోనైనా ఖచ్చితంగా అడిగి తీరుతాడు. ఎందుకంటే మగధ సామ్రాజ్యాన్ని పరిపాలించిన చక్రవర్తుల్లో బింబిసారుడు ఒక గొప్ప రాజు. అందువలన బింబిసారుడు గురించి అయితే ఎస్ఐ క్వశ్చన్ అయినా అడుగుతాడు, లేదంటే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ అయినా అడుగుతాడు. సో ఎస్ఐ క్వశ్చన్ దగ్గర మనం మగధ సామ్రాజ్యం గురించి మొత్తం నేర్చుకునేటప్పుడు నేర్చుకుంటాం. సో షార్ట్ ఆన్సర్ బింబిసారుడు గురించి షార్ట్ అండ్ స్వీట్ గా చాలా ఈజీగా నేర్చుకున్నాం. జాగ్రత్తగా వినండి, చాలా ఈజీగా ఉంటది. విన్నప్పుడే మీరు నేర్చేసుకుంటారు. మరలా దీన్ని ప్రత్యేకంగా చదవాల్సిన అవసరం లేదు. ఒక 6 to 7 పాయింట్స్ లేదంటే ఒక 10 పాయింట్స్ ని మేజర్ గా మనం డిస్కస్ చేస్తే బింబిసారుని గురించి షార్ట్ ఇచ్చిన ఎస్ఏ ఇచ్చిన దాన్ని అనలైజ్ చేసుకొని మీరు ఈజీగా రాయగలుగుతారు. ఇక మనం క్వశ్చన్ లోకి వెళ్ళిపోదామా? చూడండి, బింబిసార గురించి రాయాలంటే బింబిసారుని యొక్క పరిపాలనా కాలం వచ్చేసి క్రీస్తు పూర్వము 547 నుంచి క్రీస్తు పూర్వం 495 వరకు, అంటే దాదాపుగా 52 సంవత్సరాల పాటు మగధ సామ్రాజ్యాన్ని బింబిసారుడు పరిపాలించాడు. మగధ సామ్రాజ్యం గురించి మాట్లాడవలసి వస్తే మొదటిగా ఎవరి గురించి మాట్లాడతామంటే ఈ బింబిసారుని గురించే మాట్లాడతాం. ఎందుకంటే మగధ స్వతంత్ర పాలన అనేది బింబిసారుడి నుంచే ప్రారంభమైంది. అందుకే బింబిసారుడిని మగధ యొక్క స్వతంత్ర స్థాపకుడు, మగధ సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి వాడు అని పిలుస్తారు. ఈ
బింబిసారుడు ఏ వంశానికి చెందినవాడు అంటే హరియాంక వంశానికి చెందినవాడు. హరియాంక వంశానికి చెందినటువంటి రాజే బింబిసారుడు. ఇతనితోనే మగధ సామ్రాజ్యంలో హరియాంక వంశం ప్రారంభమైంది కనుక ఇతన్ని హరియాంక వంశ స్థాపకుడని కూడా పిలుస్తారు. ఏ వంశ స్థాపకుడు? హరియాంక వంశ స్థాపకుడు. బింబిసారుడిని మగధ సామ్రాజ్య స్థాపకుడు, అదే విధంగా హరియాంక వంశ స్థాపకుడు అని పిలుస్తారు. ఇతను మగధని శక్తివంతమైనటువంటి రాజ్యంగా తీర్చిదిద్ది పరిపాలించినటువంటి మొదటి చక్రవర్తి. అందుకే మగధ యొక్క మొదటి స్వతంత్ర పాలకుడు అంటే ఎవరంటే బింబిసారుడే. ఇతను గౌతమి బుద్ధుడు, బౌద్ధ మతాన్ని ప్రబోధించిన గౌతమి బుద్ధుడికి సమకాలికుడు. అంటే గౌతమి బుద్ధుని కాలంలోనే ఉన్నటువంటి చక్రవర్తి. ఈయన గొప్ప రాజనీతి, అదే విధంగా గొప్ప యుద్ధ వీరత్వం కలిగినటువంటి వ్యక్తి. రాజనీతిజ్ఞుడు, యుద్ధ వీరుడు. ఇతర రాజనీతి ఎలా ఉంటుందంటే ఈయన రాజ్యాన్ని ఎలా పరిపాలించాలి, ప్రజలని ఎలా సుభిక్షంగా ఉంచాలి, ఏం చేస్తే ప్రజలు సంతోషంగా ఉంటారు, ఏం చేస్తే రాజ్యం విస్తరిస్తుంది, ఇలాంటి అన్ని విషయాల మీద కూడా గొప్ప అవగాహన కలిగి ఉన్నటువంటి చక్రవర్తి. అదే విధంగా యుద్ధాలలో ఆరితేరిన గొప్ప నైపుణ్యం కలిగినటువంటి యుద్ధ వీరుడు బింబిసారుడు. ఈయన రాజ్య విస్తరణ కొరకు అనుసరించినటువంటి ఇంకొక వ్యూహం ఏంటంటే వివాహ సంబంధాలు. ఇంకొక వ్యూహం ఏంటి? వివాహ సంబంధాలు. ఇతను చుట్టూ ఉన్నటువంటి పొరుగు రాజ్యాలతో వివాహ సంబంధాలను ఏర్పరచుకొని మగధను శక్తివంతమైనటువంటి రాజ్యంగా తీర్చిదిద్దాడు. అర్థమవుతుంది కదమ్మా? చాలా ఈజీ. పాయింట్ టు పాయింట్ కథ విన్నట్టు వినండి. ఈజీగానే మీరు సొంతంగానే ఎగ్జామ్ లో రాసేస్తారు. చాలా ఈజీ. ఇదే క్వశ్చన్ ఎస్ఏ అయినా అడగొచ్చు, ఇదే క్వశ్చన్ షార్ట్ అయినా అడగొచ్చు. మీరు వింటే, ఒకటికి 2 సార్లు వింటే ఈజీగానే మీ మైండ్ లో ఫిక్స్ అయిపోయి ఉంటుంది. అంత ఈజీగా ఉంటుంది. ఇతను ఏమీ లేదమ్మా, చుట్టూ ఉన్నటువంటి రాజుల యొక్క కుమార్తెలను వివాహం చేసుకొని వాళ్ళతో మరి యుద్ధాలు లేవు. ఎందుకంటే అతనికి అల్లుడు అయిపోయాడు కదా. సో ఎవరికైనా మనం అల్లుడు అయిపోతే మన మామ మన మీదకి యుద్ధానికి రాడు కదా. సో ఇతను ఏం చేశాడంటే చుట్టూ ఉన్న పొరుగు రాజ్యాలతో వివాహ సంబంధాలను కలిగి ఉండి వారి యొక్క కుమార్తెలను లేదా సోదరులను, వాళ్ళ యొక్క చెల్లెల్ని, అక్కల్ని, లేదంటే వారి యొక్క కుమార్తెల్ని పెళ్లి చేసుకొని వారితో స్నేహపూర్వక సంబంధాలను కలిగి ఉండేవాడు. అందువలన ఇది రాజ్య విస్తరణకు ఒక కారణమైంది. మనం ఉదాహరణగా చూసినట్లయితే ఉత్తర భారతదేశానికి చెందినటువంటి కోసల అనేటువంటి మహాజనపదం ఉంది. ఈ కోసల మహాజనపదానికి చెందినటువంటి కోసలాదేవిని వివాహం చేసుకొని కట్నంగా కాశీపట్నాన్ని పొందాడు. కట్నంగా ఏ పట్టణాన్ని పొందాడు? కాశీపట్నాన్ని పొందాడు. కాశీ మనకు ఉత్తరప్రదేశ్ వారణాసిలో ఉంటుంది, మీకు తెలుసు. సో ఈ కాశీపట్నాన్ని కట్నంగా పొందాడు. అదే విధంగా వైదేహి రాకుమార్తె అయిన వైశాలిని పెళ్లి చేసుకున్నాడు. ఇక ఇలా ఒక్కొక్క జనపదానికి చెందినటువంటి రాజకుమార్తెల్ని వివాహం చేసుకుని వారితో చుట్టుపక్కల ఉన్న రాజులతో స్నేహపూర్వకమైనటువంటి సంబంధాలను కలిగి ఉండి యుద్ధంలో లేకుండానే రాజ్యాన్ని ఎక్కువగా విస్తరించాడు. ఇక ఈయన అంగ అనేటువంటి మహాజనపదం మీద దాడి చేసి, అంగ అనే మహాజనపదం మీద యుద్ధానికి వెళ్ళి ఆ రాజును ఓడించి ఈ అంగ అనేటువంటి మహాజనపదాన్ని ఈయన బింబిసారుడు మగధ సామ్రాజ్యంలో కలిపేసుకున్నాడు. అయితే ఈ అంగ యొక్క రాజు ఎవరంటే బ్రహ్మదత్తుడు. ఈ బ్రహ్మదత్తుడిని మన బింబిసారుడు ఓడించి ఈ అంగ రాజ్యాన్ని మగధ సామ్రాజ్యంలో కలుపుకోవడం జరిగింది. ఇతని గురించి ఇంకా గొప్పగా చెప్పాలంటే ఇతని పరిపాలనలో, అంటే ఇతను మగధ సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నప్పుడు దాదాపు మగధ సామ్రాజ్యంలో 80,000 గ్రామాలు ఉండేవి. ఎన్ని గ్రామాలమ్మా? 80,000 గ్రామాలు. అంటే చూడండి ఎంత సుదీర్ఘమైనటువంటి సామ్రాజ్యాన్ని ఆయన పరిపాలించేవాడు. సో ఈ పరిపాలన అంతా బింబిసారుడు రాజగృహ అని పిలువబడే గిరివ్రజ నుంచి పరిపాలించేవాడు. గిరివ్రజ అన్న రాజగృహ అన్న ఒకటే. ఇది బింబిసారుడు కాలంలో మగధ సామ్రాజ్యం యొక్క రాజధాని నగరం. చూడండి, ఇది బింబిసారుని గురించి ఒక బ్రీఫ్ ఇన్ఫర్మేషన్. చాలా ఈజీగా ఉంటుంది. ఇతను మగధ సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి మొదటి స్వతంత్ర పాలకుడు, మగధ సామ్రాజ్యానికి మొదటి చక్రవర్తి. అదే విధంగా ఇతను హరియాంక వంశానికి చెందినవాడు కనుక
ఇతన్ని హరియాంక వంశ స్థాపకుడు. ఎందుకంటే ఇతని పాలనతోనే హరియాంక వంశము మగధ సామ్రాజ్యాన్ని పరిపాలించింది. అందువలన హరియాంక వంశ స్థాపకుడిగా మనం బింబిసారుడినే చెప్పుకుంటాం. ఇతను బుద్ధుడికి సమకాలికుడు. ఇతను ఎలాంటి వివాహ సంబంధాలు కలిగి ఉండేవాడు, ఇతని లక్షణాలు ఏంటి, ఇతని పరిపాలన విధానం ఏంటి, ఇతని రాజధాని ఏంటి అనే విషయాలని మనం డిస్కస్ చేసాం. సో ఇదే క్వశ్చన్ ని మీరు అనలైజ్ చేసుకొని ఒకవేళ వాడు ఎస్ఐ క్వశ్చన్ లో ఇస్తే ఈజీగానే రాసేయచ్చు, లేదా షార్ట్ ఆన్సర్ లో ఇస్తే షార్ట్ అండ్ స్వీట్ గా ఒక 5 to 6 పాయింట్స్ రాస్తే సరిపోతుంది. ఇది బింబిసారుడికి సంబంధించినటువంటి వివరణ. చాలా ఈజీగా ఉంటుందమ్మా. మీరు వీడియోని 1కి 2 సార్లు చూస్తే ఇంకా చదవాల్సిన అవసరం లేకుండానే ఈజీగానే రాసేస్తారు. సో మన వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి కూడా మన వీడియోల్ని షేర్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.